ఆదివాసుల యొక్క ఒక ఆదివాసులు 1976 నాటికి వచ్చినటువంటి ఈ యొక్క లంబాడీలు, ఆ లంబాడీలు చేయబట్టి ఆదివాసుల ఒక స్థితిగతులంతా వెనుకబడిపోయినాయి. అదేవిధంగా ఈ స్వతంత్ర మధ్య నుంచి వాళ్ళు మొత్తం ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ ఆర్థికపరమైన ప్రతి దాన్ని వాళ్ళే తీసుకొని వెళ్ళడంతో ఆదివాసులు గుంటలు చెట్లు పట్టుకొని వాళ్ళ పరిస్థితి ఆ గుంటలనే చెట్లలోనే ఓటు వ్యవసాయం చేసుకుంటూ బతుకుకుంటూ, అదేవిధంగా ఈ ఆదివాసుల యొక్క స్థితిగతుల్ని కూడా అదేవిధంగా ఈరోజు ఎన్నో రోజుల నుంచి ఇప్పటికీ 4 సంవత్సరాల నుంచి ఈ లంబాడీలని తీసేయాలని చెప్పి ప్రభుత్వాలకు వినియోగించడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో కూడా ఈ కార్యక్రమం పెట్టి ఢిల్లీ కూడా ఈ మా ఆదివాసీ బిడ్డలందరూ అక్కడికి వెళ్ళి ఆ పార్లమెంటు కూడా ఒక విన్నపం చేసడం జరిగింది. అదేవిధంగా కోర్టులో సుప్రీంకోర్టు కూడా మా యొక్క నాయకులు వాళ్ళందరూ ఆ కోర్టుకు వేయడం జరిగింది. దాంతో ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ కానీ ప్రభుత్వానికి కానీ చీమకున్నటువంటి ఒక స్పర్శ లేకుండా పోయింది. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి చాలా ఈ ఆదివాసులు మన ప్రతిదానికి గురి కావడం జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పుడు ఒకవేళ ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు న్యాయం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లంబాడీలను వెంటనే వాళ్ళను ఈ ఎస్సీ జాబితా నుంచి తీసేయాలి. తీసేయకపోతే ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకుపోదామని కోరుకుంటున్నాం.